హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 72 ఎపిసోడ్. జై, వాట్ ఆర్ యూ టాకింగ్? అసలు మేనర్స్ లేదు నీకు అంటూ ఫైర్ అయ్యాడు సాకేత్. నాకు సిగ్గులు బొగ్గులు ఏమీ లేవు. నాది ఓపెన్ మైండ్. సో మీకంత ఇదిగా ఉంటే అన్ని హోల్స్ మూసుకొని ఉండండి. నువ్వు రావే అన్నాడు జై. తను రాదు, నువ్వు వెళ్ళు అంది స్నిగ్ధ. అది చెప్పడానికి నీకేమీ రైట్స్ లేవు పిల్లి కూతల పాప. తను నా వైఫ్ అని మిథునని అమాంతం ఎత్తుకొని భుజాన డాల్లా పడేసుకుని మోసుకుపోయాడు. ప్లీజ్ వదులు జై, ఏంటి నీ దౌర్జన్యం అంటూ అరిచింది మిధు పాప. చూప్, నోర్మయ్, మిర్చి తిన్న కాకిలా అరిస్తే తాట తీసేస్తాను అని బ్యాక్ మీద ఒక్కటి పీకాడు. ఆహ్, కన్నింగ్ ఫిల్లో, కొడతావే అని భుజం మీద పన్ను దించేసింది. రూమ్కి తీసుకొచ్చి బెడ్ మీద పడేసి, రాక్షసి నీకీ కొరికే జబ్బేంటే అని భుజం రుద్దుకున్నాడు. ఏంటి నీ దాష్టీకం జై అని బెడ్ మీద మోకాళ్ళ మీద కూర్చుని నడుం మీద చేతులు పెట్టి సీరియస్గా అంది. నేనింతే, ఏం పీకుతావే తిరగేసిన బల్లి మొహందానా అంటూ పైనున్న టీషర్ట్ తీశాడు. అతని బేర్ బాడీ చూసి గుటకలు మింగుతూ, ఏ ఎందుకు షర్ట్ తీసావు అంటూ అరిచింది. ఎక్కువ చేసావంటే ఇది కూడా విప్పేసి ఆరాంగా పడుకుంటాను. చూడలేక నువ్వే చస్తావు చూసుకో అంటూ బెడ్ మీదకి చేరాడు. చెంగున లేడిపిల్లలా కిందకు ఉరికి, నేను ఈ రూంలో ఉండను, నీ బిహేవియర్ ఏమీ బాలేదు అంటూ రోషంగా అంది. విష్ణుమూర్తి ఫోజులో తల కింద చేతిని పెట్టుకుని పడుకుని, నేనేం చేశానే నా బిహేవియర్ బాగోకపోవడానికి? ఓ, నీకు కాబోయే పతిగాడు నా రూంలో ఉంటే నిన్ను దేకడా అని వ్యంగ్యంగా అడిగాడు. చురుగ్గా చూస్తూ, నివేద్ నీలా కుసంస్కారి కాదు అని గీరగా చెప్పింది. అచ్చా, అంటే నాతో నువ్వు ఎలా ఉన్నా వాడు పెళ్లి చేసుకునేటంత బ్రాడ్ మైండ్ కలవాడు అంటావు, అంతేనా అంటూ వెకిలి నవ్వు నవ్వాడు జై. ఛీ, నీకసలు బుద్ధి లేదు అని బయటకు వెళ్తుంటే, హలో పాపా, అడుగు బయట పెడితే నేను గేట్ బయటకు విసురుతా చూసుకో. మా నాని అడ్డం వచ్చినా, నువ్వు పూజించే దేవుడు అడ్డం వచ్చినా ఆగను అని మోకింగ్ వాయిస్తో అన్నాడు. ఆ, నువ్వు మాన్స్టరు, నన్ను చంపేయ్ అంటూ చించుకుంది. వేసిన డాన్సులు చాలు కానీ చంద్రముఖిలా బాగానే తిప్పుకుంటున్నావు. ఇలా వచ్చి నా కాళ్ళు ఒత్తు, చాలా టైర్డ్ అయ్యాను ఈరోజు అని గీరగా అన్నాడు జై. కొరకొర కాల్చేసేలా చూస్తూ, ఏంటి ఆర్డర్లు వేస్తున్నావు అంది. నువ్వు నా పెళ్ళానివే, ఆర్డర్ వేయక కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాలా? మూసుకుని వచ్చి పని చూడు అన్నాడు. నీ బలుపు ఎవరి దగ్గరైనా చూపించు, నా దగ్గర కాదు అంటూ మొహం విరుచుకుంది. నువ్వు ముద్దుగా చెబితే ఎందుకు వింటావే అని బెడ్ మీద నుండి కిందకి జంప్ చేసి మిధుని బెడ్ మీదకి లాక్కున్నాడు. ఉక్రోషం తన్నుకు వచ్చి వద్దు అని మెడ పట్టుకుని గెంటేసి, మళ్ళీ రావే అంటే నేనేమైనా నీ పెంపుడు పెట్టనా సిగ్గు లేకుండా రావటానికి అని ఆక్రోశం వెళ్ళగక్కింది. అవును, నువ్వు నా క్యూట్ పెట్వి. అయితే ఏంటే, డైవర్స్ అయ్యేంత వరకు నీ మీద సర్వ హక్కులు నాకున్నాయి అని మీదకి లాక్కొని, ఏం చేసినా మూసుకొని పడి ఉండు అని మెడ వంపులో గాఢంగా ముద్దు పెట్టి ఆమె మేని సుగంధాన్ని పీల్చాడు జై. వదులు జై, ఇది టూ మచ్, నాకు ఇష్టం లేకుండా టచ్ చేసే రైట్స్ నీకు లేవు అంటూ గింజుకుంది. ఏ, నాకు పడిపోతానని భయమా? అంత టెంప్టింగ్ ఉంటే అనవే, స్వర్గం చూపిస్తాను అంటూ ఉడికించాడు. నాకే స్వర్గం వద్దు, లీవ్ ఇట్, వదలకపోతే కొరుకుతా అని నోరు తెరిచింది. పళ్ళు పీకి చేతిలో పెడతాను ఎదవ డ్రామాలు చేస్తే. కుదురుగా ఉండవే, మిడతలా మెదలకు. నీకు నా కౌగిట్లో కరగాలనే ఆశ ఉందని తెలుసు. సో నీ మౌతిని కాసేపు మూసేయ్. నో, నేనే మూసేస్తాను అంటూ ఇద్దరి పెదవుల్ని జత చేశాడు జై. ముద్దు పెట్టుకోనివ్వకుండా తలని అటూ ఇటూ తిప్పింది మిథున. కాళ్లతో ఆమె కాళ్ళని చుట్టూ చుట్టేసి తలని చేత్తో పట్టుకొని మరో చేయి నడుం చుట్టూ వేసి ఎటూ కదలకుండా తన కబంధ హస్తాల్లో బంధించి పెదవుల చిక్కుముళ్ళు వేశాడు. ఎటూ కదలక సైలెంట్గా ముద్దువార్లో పాల్గొంది మిథున. ఇద్దరి మధ్య దూరం తగ్గిస్తూ రఫ్గా కాకుండా చాలా స్మూత్గా పెదవుల్లో దాగిన మధువుని కొల్లగొడుతూ నాలుకతో ఎంగిలి అందిస్తూ పెదవుల్ని మార్చి మార్చి జురుతూ మెల్ట్ చేశాడు. సన్నగా మూనింగ్ సౌండ్స్ ఇస్తూ ముద్దులో గాఢతని పెంచింది. తనని తానే మర్చిపోయి జై వేసిన మాయాజాలంలో కూరుకుపోయింది. రెండు నాలుకల్ని పెనవేసి ఇద్దరి శ్వాసల్ని ఏకం చేసి తన ఊపిరిని ఆమెలో నింపాడు. జైకి తనలో కలిగిన ఫీలింగ్ ప్రేమ అని తెలుస్తున్నా ఆ ఆలోచన కూడా తనకు నచ్చక నిర్దాక్షిణ్యంగా తొక్కేసి ముద్దు కోలాటంలో మునిగాడు. ఎంతకీ వదలక పెదవులు మంట పుట్టి ముని పంటితో బయట చేసింది మిథున. మెల్లగా పెదవుల్ని వదిలి కింద పెదవిని తన పెదవుల మధ్య బంధించి లిక్ చేసి వదిలి, వేషాలు వేస్తే నీకే చేటు, చూసుకో అంటూ కవ్వించాడు జై. గుర్రుగా చూస్తూ, చూడు ఎలా బంధించావో, అనకొండలా చుట్టేశావు, లీవ్ అంటూ చెస్ట్ మీద చేతులు వేసి తోసింది.
టెంపర్ వెళ్ళబోయికే. నాతో ఇలా ఉండటం నీకు నచ్చుతుందని నీ బాడీలో వచ్చిన చేంజ్ చెప్తోంది. మాట ఒకటి మనసొకటి చెప్తున్నాయి. చూసుకో మరి అన్నాడు. ఎగశ్వాసతో లయబద్ధంగా ఎగిసిపడుతున్న మెత్తని యత్సంపద మీద గాఢంగా ముద్దు పెట్టి, ఏమైనా కావాలంటే చెప్పవే ఇస్తాను హస్కీ వాయిస్తో అన్నాడు జై. జై ముద్దు తనువంతా తియ్యని బాధ రేకెత్తి నరాలు స్వరాలు ఆలపించగా తాపం ఎగతన్నుతుండగా కష్టంగా తన ఫీలింగ్స్ ని అదిమేసుకుంటూ ఐబ్రో అప్ చేసి ఏమిస్తావు అని సీరియస్ లుక్ ఇచ్చింది మిథున. షడ్రుచులు తింటున్న బాడీకి అన్ని రుచులు కోరుకుంటుందే, ఇలా కోరికలు అదిమేసుకోకూడదు అంటూ పెదవులతో చెక్కిళ్ళ మీద నిమురుతూ అల్లరి చేశాడు. నన్ను చంపేయరా, అప్పుడైనా నీ పగ తీరుతుందేమో అని ఉక్రోషంగా అందామె. అమ్మో మర్డరా, నాకు భయం, నేను చీమకే హాని చేయనే, అంత సాధుజీవిని ఇలా నిందలు వేయటం ఏమీ బాలేదే పిల్ల అంటూ అమాయకంగా చెప్పాడు. కళ్ళు చిన్నగా చేసి, ఏది నా మొహం చూసి చెప్పు, నీలో ఒక సైకో దాగి ఉన్నాడు, నోనో మానిస్టర్ ఉన్నాడు అంటూ పళ్ళు నూరింది. లోకంలో ఉన్న అన్నీ నాకే ఆపాదించవే గండుపిల్లి మొహందానా, నాలాంటి ఇన్నోసెంట్ని ఆడిపోసుకుంటే ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు, నీకు గట్టి పనిష్మెంట్ ఇస్తాడు అని మెడవంపులో ముద్దు పెట్టి చిన్నగా బయట చేశాడు. ఆవ్ కరుస్తావే అంటూ అరిచింది. ఏంటే అరుస్తున్నావు, ఈ బాడీ మీద ఫుల్ రేట్స్ నాకే ఉన్నాయి అని బెల్లి మీద చేతిని వేసి నిమిరాడు. ఇదేం రాక్షానందం నీది, వదులు జై అని తోసింది. ఈవిల్ స్మైల్ ఇస్తూ, నివేదంటూ కులుకులు వెళ్ళబోస్తావే, నిన్ను చంపేయాలే దొంగమొహమా అని మనసులో అనుకొని, నేనేం చేశాను, ఇది రారా ముద్దుపెట్టు అని పిలుస్తుంది, నీకేం ఇవ్వనమ్మా, ఈ బుజ్జి టమ్మీగాడికి ఇస్తాను అని పొట్ట మీద గాఢంగా కిస్ చేసి, నువ్వు నేను దోస్తులం, దీంతో మనకు పనే లేదు అని పెదవులతో సుతారంగా రాస్తూ నాలుగుతో ముగ్గులు వేశాడు. ప్రాణం జివ్వున లాగి బెడ్షీట్ని గుప్పెట్లో బంధించింది మిథున. బుగ్గల్లో నాలుకను ప్రోప్ చేసుకుంటూ చచ్చింది గొర్రె అని కలువలా విచ్చిన నాభి మీద ముద్దు పెట్టి నాలుక కొసతో లోతుల్ని కొలుస్తున్నాడు. జై తలను నెట్టింది తన వల్ల కాక మిథున. ఏయ్ నెడతావే, బలిసిందా, ఆడుకుంటుంటే డిస్టర్బ్ చేస్తావేంటే అని సీరియస్ నటించాడు. దానికి కుళ్ళు, మనం ఆడుకుందామే అని మళ్ళీ మళ్ళీ ముద్దులు పెడుతూనే ఉన్నాడు జై. పిల్లి నోటికి చిక్కిన ఎలుకనైపోయాను దేవుడా, ఈ రాక్షసుడు ఇలా హింసిస్తున్నాడేంటి అని చేతులకు దగ్గరగా ఉన్న జుట్టు పట్టుకుని ఒక్క గుంజి గుంజింది. చంపేస్తాను బేబ్, రివర్స్ డ్రామా చేస్తే, నాలానే నువ్వు చక్కగా ఆడుకో, అది పద్ధతి, ఇలా కన్నింగ్ ప్లాన్ వేస్తే 1 వీక్ బెడ్డ దిగువ చూసుకో అని ఎంతో పద్ధతిగా వార్నింగ్ ఇచ్చాడు. ఒరే ఇది ఆట అంటారా లేక వేట అంటూ అరిచింది. నడుం మడతల్ని సవరిస్తూ, నీకు ఎలా అనిపిస్తే అలా అనుకో, నో ప్రాబ్లం, నాకేం పోయింది అని చిట్టి నడుముని ఎన్ని చిత్రహింసలు పెడుతుందో నన్ను అంటూ ముద్దు పెట్టి చిరుగాట్లు పెట్టాడు. జలగలా పట్టేసుకున్నాడు. వీడి జిమ్మడ, నేనేం చెయ్యాలి, ఎలా తప్పించుకోవాలో ఏంటో అని కోడి మెదడుని అరగదీస్తోంది. అమ్మయ్యా, ఈరోజు బాగా ఆడుకొని అలసిపోయాను, గుడ్ నైట్ అని ఏమీ ఎరగని వాడిలా ఇటు తిరిగేసి కళ్ళు మూసుకున్నాడు జై. జై చేష్టలకు చిప్పు దొబ్బేసి కనుగుడ్లు బయటకు చొచ్చుకొని వచ్చి, నేనేమైనా డాల్నా, వీడికి చపాతీ పిండిని పిసికినట్లు నలిపేసి చక్కంగా పడుకున్నాడు అని మంట రేగి వీపు మీద దబదబా బాధేసింది మిథున కచ్చిగా. కొంచెం కిందకు కూడా కొట్టవే, బాడీ పెయిన్స్ తగ్గుతాయి అని కూల్గా చెప్పాడు. పళ్ళని పిప్పి కింద ఎమలేస్తూ నున్నగా మెరుస్తున్న భుజం మీద కరవడానికి నోరు ఇంత బారుని చాపింది. చిన్న పంటిగాటు పడినా ఒళ్ళంతా టాటూలు పెట్టేస్తాను, తర్వాత నీ సోడా బుడ్డి బావగాడి ముందు, పిల్లి కూతల పాప ముందు తల ఎత్తుకోలేవు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. వెర్రిచూపులు చూస్తూ, నీకు వెనక్కి కూడా కళ్ళున్నాయా అని మంటగా అడిగింది మిథున. శత్రువు పక్కన ఉంటే ఒళ్ళంతా కళ్ళే చేసుకోవాలే తింగరమొహమా, ఈ అతి తెలుగుకేమీ తక్కువ లేదు, బుర్ర అడ్డమైన వాటికి యూజ్ చేస్తావు, పనికి వచ్చేదానికి మాత్రం వాడవు అని అక్కసి వెళ్ళగక్కింది. ఆమెని తన చేతుల మధ్య బంధించి, ముసలి గొణుగుడాపి నిద్రపోవే, నాకు నిద్ర డిస్టర్బ్ అయితే అది కావాలని నీకు తెలుసు కదా అని మొహం మెడవంపులో దాచుకున్నాడు. చెస్ట్ మీద చేతులు వేసి తోసేస్తూ, ఇదేమీ బాగాలేదు జై, నాతో బంధమే వద్దు అనుకున్నవాడివి నన్ను ఇలా చేయటం, హెరాస్ చేయటం పద్ధతి కాదు, నువ్వంటే సిగ్గులేదని పబ్లిక్గా ఒప్పుకుంటావు, నేనైతే అలా ఉండలేను అని తోసి బెడ్ దిగి పిల్లో తీసుకుని సోఫాలో వేసుకుంది. సోఫాలో పడుకుని గొంగళ పురుగులా మునగ తీసుకుని పడుకుంది మిథున. ఏమీ మాట్లాడకుండా కొన్ని క్షణాలు అలా చూసి సైడ్కి తిరిగి పడుకుని కళ్ళు మూసుకున్నాడు జై. బాబోయ్, ఉక్కు సంకెళ్ళ నుండి విడిపించుకున్నావే మిథు, నువ్వు గ్రేట్ అని తనకు తానే పొగుడుకుని, ఒంట్లో మ్యాగ్నెటిక్ ఉందేంట్రా బాబు, అలా లాగేసుకుంటావు, నీతో జాగ్రత్తగా లేకపోతే నా అంతటి నేనే సరెండర్ అయ్యేలా ఉన్నాను, డ్రగ్ అంటే డేంజర్ అబ్బా ఈ పిల్లాడు అని మైండ్ వాయిస్ వేసుకుంది పిల్ల.
ఉదయం గార్డెన్లో పెట్టారు మీటింగ్ ముగ్గురు. మిధు వైపు చూసి స్నిగ్ధ ముసిముసిగా నవ్వుకుంది. చూడు బావా ఎలా వెక్కిరిస్తోందో అంటూ బొంగమూతి పెట్టింది మిథున. మీ మధ్యలోకి నన్ను లాగకండే అని పుషప్స్ చేస్తున్నాడు సాకేత్. జిమ్ రూమ్ ఉండగా ఇలా బయటెందుకు తమరి ఎక్సర్సైజులు అని ఐబ్రో అప్ చేస్తూ అడిగింది స్నిగ్ధ. ఆ చుట్టూ ఉన్న గర్ల్స్ని పడేద్దామని అని వెటకారంగా సాగదీశాడు సాకేత్. అబ్బో నీ మొహానికి ఇంత ఉందేంటి అని కొక్కిరించింది. కిసుక్కున నవ్వింది మిథున. నవ్వకు చంపుతా అని కరిచి, మీకు శ్రీరాముడు లాంటి అబ్బాయి పనికిరారే, జైలా రొమాంటిక్ ఫెలోసే కావాలి నా అత్తమోహం దానా. రొమాంటిక్ బీస్ట్ ఫెల్లో కాదు అని నవ్వింది స్నిగ్ధ. ఓయ్ ఏంటి మీరిద్దరూ మా ఆయన మీద పంచులు పేలుస్తున్నారు, ఆల్రెడీ పైనుండి మన పైన కళ్ళతో వాచింగ్ చూసుకోండి అంటూ పువ్వులు కోసింది మిథున. ఏం వాచింగ్ బట్టలా అని వ్యంగ్యంగా అంది స్నిగ్ధ. బట్టలతో కలిపి మనల్ని కూడా ఉతికే టైప్ పాప, అంత కంత్రి బాబు, బాగా ముదురు, కేర్ఫుల్గా లేకపోతే నాకు వాచిపోతుంది అంటూ పెదవి విరిచింది. నైట్ అంత ఆవేశంగా ఎత్తుకుపోయాడు, ఏం చేశాడేంటి గురుడు అని కళ్ళు ఎగరేసింది స్నిగ్ధ. అగ్ని పరీక్ష పెట్టాడు అని ఏడుపు మొహం పెట్టింది మిథున. పక్కున నవ్వి మనం ఎక్స్పెక్ట్ చేసిందే సాకేతరామా అని అంది స్నిగ్ధ. బలీకా బక్రాన్ని చేసి కూడా పంపి నవ్వుతారా అని చెట్టుకొమ్మ విరిచింది మిథున. ఓయ్ అభాండాలు మా మీద వేయకు, వసు ఆంటీ ఫుల్గా బ్రెయిన్ వాష్ చేయడంతో కరిగావు, లేకపోతే రూముకు పోను అంటూ మంగమ్మ శబదాలు చేసింది ఎవరమ్మా అని కనుబొమ్మలు ఎగరేసింది. దగ్గరగా ఉండి కవ్వించాలి మిదు, దూరంగా ఉంటే ఆ ప్లేస్లోకి మోనా లాంటి మోహిని పిశాచులు ఆక్యుపై చేసే ఛాన్స్ ఉంది. అదంత ధైర్యంగా ఆఫీస్కే వచ్చిందంటే ఆలోచించు. మీ ఆయన కారం తిన్న కాక్రోచ్లా ఎర్రబడిపోయాడు చూసుకో. నేను ఎండలో డి విటమిన్ కోసం ఇంత ప్రాకులాడుతుంటే ఏ కష్టం లేకుండానే డి విటమిన్ ఫుల్గా చార్జ్ చేసేసుకుంటున్నాడు బాబు. వెళ్ళమ్మా వెళ్ళు అని టీచ్ చేశాడు సాకేత్. హ్యాపీ రొమాంటిక్ డే మిదు అని బొగ్గ పుణికింది స్నిగ్ధ. మీ ఇద్దరికీ అలా ఉంది, కానివ్వండి ఏం చేస్తాను, నా టైం బ్యాడ్ అని పెదవుని కరువుగా తిప్పుతూ లోపలికి వెళ్ళింది మిథున. సంతోష్ జరిగింది చెప్పగానే బాబుకి ఫ్యూజులు గల్లంతయ్యి వాట్ అంటూ టాప్ ఎగిరేలా అరిచాడు వివేక్. మొహం చిట్లించి ఎందుకంత గావు కేకలు పెడతావు, అక్కడ నువ్వు అనుకుంటేంత వెర్రి వెంగళప్పలు ఎవ్వరూ లేరు, అందరూ మహా జాదువులే. ఇక జై అయితే మాటలతోనే కాదురా బాబు, చూపులతో గడగడలాడిస్తాడు అని నుదుటి మీద నుంచి కణతలు నొక్కుంటూ, నువ్వు ఇచ్చిన ఆఫర్కి ఆశపడి అడ్డంగా బుక్ అయ్యానేమో అనిపిస్తోంది అని వాపోయాడు వివేక్. రే మరీ అంత ఫీల్ అవ్వకు, అంత దూరం వస్తే నేనేంటో ఆ జైకి పిక్చర్ చూపిస్తాను అంటూ బీరాలు పలికాడు. నువ్వు సినిమా చూపించడం కాదు, నాకు చూపించారు నా ఫ్యూచర్ ఏంటో క్లారిటీగా. త్వరలో భూమి పూజ కంట అరేంజ్మెంట్స్ చెయ్యి, జయదేవ్ గారు తన సతీమణితో కలిసి జంటగా పూజ చేస్తారంట అని వ్యంగ్యంగా నవ్వాడు. తన వైఫ్తో చేయడం ఏంటి అని కళ్ళు చిట్లించాడు. మరి నీకు నాకు పెళ్ళాలున్నారా, వాడికంటే ముద్దబంతి లాంటి పెళ్ళాం ఉంది అని విసుగ్గా మొహం పెట్టాడు సంతోష్. నా భార్యతో కలిసి చేస్తాను, వాడినెందుకు చేయనిస్తాను అని ఆంబోతులా ఎగిరాడు వివేక్. రే నువ్వు అసలు విషయం మర్చిపోయి డ్రీమ్ ల్యాండ్లో కొట్టుకుపోకు, అక్కడ నీకంత సీన్ లేదు అని విసుక్కున్నాడు సంతోష్. చా ఒక్కటి కూడా సవ్యంగా అయి చావటం లేదు. ఆ జైగాడిని కిందకి తొక్కుదామని ప్లాన్ వేస్తే అది కాస్త గంగపాలయ్యింది. పెళ్ళాంతో చక్కగా చెట్ట పట్టాలేసుకుని తిరుగుతున్నాడు. వీడేంట్రా మరి ఇంత బ్రాడ్ మైండెడ్లా ఉన్నాడు అని తల బాదుకున్నాడు వివేక్. మిథున గొప్పతనమే అంతా, తను ఎవరినైనా సరే మెస్మరైజ్ చేయగలదు. శారద గారికైతే కోడలంటే ఎనలేని ప్రేమంట, స్టాఫ్ చెప్పుకుంటుంటే విన్నా అని వివేక్ మంటని మరింత పెంచాడు సంతోష్. లోపల నుండి చీక్స్ కొరుక్కుంటూ నా ప్లాన్ ఫెయిల్ అవడానికి ఇంట్లో పెద్దవాళ్లే రీజన్ అయి ఉంటారు. ఎలా మిథున మీద బ్యాడ్ ఒపీనియన్ తెప్పించాలి, హౌ అనుకుంటూ అటూ ఇటూ పచార్లు చేస్తూ పథక రచనలో మునిగాడు వివేక్. అతని ఆలోచన భగ్నం చేస్తూ ఒకసారి మోనాను మీట్ అవ్వలేకపోయావా అని ఉచిత సలహా ఇచ్చాడు సంతూర్ బాబు. దానికి బాగా టెక్ ఎక్కువరా, ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు, ఎన్నాళ్ళు నిలుగుతుందో నేను చూస్తాను. అది కాదురా, అవసరం నీది ఆమెది కాదు, ఆలోచించు. తగ్గితే నీ ప్రెస్టేజ్కి ఏమీ పోదు, ఇందులో ఏదైనా తేడా వస్తే ఇద్దరు పులుసు కారిపోతుంది చూసుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు సంతోష్. తన ముందున్న వైన్ గ్లాసును వేలుతో సర్కిల్ తిప్పుతూ డీప్ థింకింగ్లోకి వెళ్ళిపోయాడు వివేక్. బాగా చించరా బడుద్దాయి, ఈసారైనా మంచి ప్లాన్ తడుతుందేమో. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.